నమస్తే, సువర్ణ మీడియాకు స్వాగతం. ప్రస్తుతం మనం అన్నవరంలో ఉన్నాం. అన్నవరం అనగానే మనకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు గుర్తొస్తారు. ఏ ఇంట్లో అయినా ఏ శుభకార్యం జరిగినా ఆయన వ్రతం జరగాల్సిందే. ఆయన కథ వింటే ఇంట్లో శుభాలు కలుగుతాయని ప్రతి ఒక్కరి నమ్మకం. సో ఈ అన్నవరం క్షేత్రంలో ఈ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువుదీరిన ఈ క్షేత్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. సో ఒక్కటి కాదండి, ప్రతి ఒక్కటి ఆయన ఆసీనులైన యంత్రం మహావైకుంఠ యంత్రం దగ్గర నుంచి కూడా బయట చుట్టూ ప్రాకారాల వరకు కూడా ప్రతి ఒక్కటి ఈ గిరి అంటే రత్నగిరిపై ఆయన వెలిశారు. సో ఈ రత్నగిరి పైన కూడా ప్రతి ఒక్కటి అంటే ఏ మొక్కను ముట్టుకున్నా కూడా ప్రతి ఒక్కటి ఏదో ఒక విశిష్టతను కలిగి ఉంటుందట. సో ఇక్కడ ఆయన మహాయంత్రం పైన శ్రీ వైకుంఠ యంత్రం పైన ఆయన కొలువుదీరారు. అక్కడ విశిష్టత ఏంటో తెలుసా అండి? సో ఒకే ఒక యంత్రం పైన ఒకే పీఠం పైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి స్వరూపంలో ఉన్న విష్ణువు అనంత లక్ష్మి సమేతంగా ఉండడమే కాకుండా శ్రీ మహాశివుడు కూడా అంటే శివలింగం కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ముగ్గురు మూర్తులు ఒకే పీఠంపై పూజలు అందుకోవడం ప్రపంచంలో మరెక్కడ మనం చూడం. సో అన్నవరంలో మాత్రమే అది సాధ్యం. సో ఇంకా మరిన్ని విశేషాలు ఏంటంటే ఇక్కడ ఏ పూజ జరిగినా సరే, ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం ఆయన మూర్తిని పెట్టుకొని మనం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మాత్రం 365 రోజులు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. సో పెళ్ళైన నవదంపతులు అన్నప్రాసన చేయించే వాళ్ళు, అక్షరాభ్యాసం చేయించే వాళ్ళు, ఇలా ఏ శుభకార్యమైనా సరే ఇక్కడ వ్రతాలు చేయించుకోవడం అనేది ఆనవాయితీ. అండ్ ఇంట్లో మీకు అశాంతిగా అనిపించినప్పుడు కూడా ఇక్కడ అన్నవరంకి వచ్చి ఆ వ్రతం అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అంతా పూజారులు అర్చకులు ఉండి దగ్గరుండి చేయిస్తూ ఉంటారు. సో ఆ అర్చకులు మనకి మినిమల్ ఛార్జెస్ అంటే మన బడ్జెట్ని బట్టి మనం ఎంత గ్రాండ్గా చేసుకోవాలనే దాన్ని బట్టి 300 నుంచి 5,000 వరకు ఫీజులు అయితే ఉంటాయి. అంటే గదులు మండపాలను బట్టి అవి రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో 300 నుంచి 5,000 లోపు మనం పూజలు చేయించుకోవచ్చు, వ్రతం చేయించుకోవచ్చు, కథ వినొచ్చు. సో అంతటి విశిష్టత కలిగిందనమాట ఈ అన్నవరం పుణ్యక్షేత్రం. సో అన్నవరం ఈ పుణ్యక్షేత్రంలో అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి క్షేత్రంలో అన్నవరం అయిన సత్యనారాయణ స్వామి సన్నిధిలో వేలాది మంది వచ్చి ఇక్కడ అన్నవరం వ్రతాలు చేయించుకుంటూ ఉంటారు. అసలు ఈ వ్రతం ఎందుకు చేయించుకోవాలి అని చెప్పి ఇక్కడ మనకి మండప లోపల వ్రతాలు జరుగుతున్నాయి. బయట మనకి ఫొటోస్ రూపంలో ఈ చిత్రాల రూపంలో ఆ కథ మొత్తం వివరించారనమాట. సో ఇక్కడ నారద ముని మనకి మహావిష్ణువుని వెళ్ళి కోరుతున్నాడు. మహాలక్ష్మి సమేతంగా ఉన్న విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ భూలోకాన్ని కష్టంలో ఉంది, సో ఆ కష్టాన్ని తొలగించడానికి నువ్వు ఒక అవతారం ఎత్తాలి అని చెప్పి ఆయన నారద ముని కోరుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మన భూలోకంలో ప్రజలందరూ కూడా దరిద్రంతో బాధలు పడుతున్న దృశ్యం కనిపిస్తుంది. సో అంటే అలమటించి ఆవులు చిక్కిపోయి అసలు పశు సంపద లేక వృక్షాలన్నీ వాడిపోయి అట్లా ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నారద మునికి ప్రత్యక్షం అవుతారు. ఇదే ప్రశ్న ముందొక్కప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణుమూర్తిని అడగగా ఆయన వ్రత రహస్యమును వ్రత మహత్యమును వెల్లడించాడట. సో అంటే వ్రతం చేసుకుంటే శుభాలు కలుగుతాయని చెప్పి ఆయన నారద మునికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ నారద ముని అందరికీ చెప్పడంతో ఈ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం భక్తులు చేయడం ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు, అది ఆ విధానం ఎలా ఉంటుంది, అర్చకులు ఆ కథ చెప్తున్నప్పుడు దంపతులు కూర్చొని ఈ వ్రతం చేయాలనే దృశ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే మనకి ఇక్కడ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేసి సంతాన ప్రాప్తి పొందిన వాళ్ళు ఎన్ని శుభాలు సౌకర్యాలు కలిగిస్తాయని చెప్పి ఉంటుంది. సో సంతాన ప్రాప్తిని పొందారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసి పాడి పంటలు తోటి సుఖ సంతోషంగా ఉన్నవారు ఎంతో మంది. ఆ ఉదాహరణ సో వెంకట రామ రాణియం బహదూర్ వారు ఆయన రత్నగిరి పైన నేనున్నాను అని ఆయన కళలో కనిపించి చెప్పారు కదా. సో అప్పుడు వచ్చి ఆయన ఈ రత్నగిరి ప్రాంతంలో ఆ మూర్తి ఎక్కడున్నారు, పక్కనే పంబా నది ప్రవహిస్తూ ఉంది. సో ఈ రత్నగిరి పైన నేను ఉన్నానని కొలువుదీరనని చెప్తే సో అక్కడ ఆయన ఎక్కడున్నారని సో ఆయన భటులతో సహా వచ్చి వెతుకుతున్న దృశ్యం ఇది.
సో ఆ తర్వాత రత్నగిరిపై గ్రామ పెద్దలతో రాజావారు శ్రీ స్వామి వారిని ప్రతిష్ఠించడానికి బయలుదేరారనమాట. సో ఆయన కనుగొన్నారు మూర్తిని. ఎంతో దేదీప్యమానమైన స్వయంభూగా వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహం ఆయనకు దొరికింది. సో ఆయన కనిపెట్టిన తర్వాత ఆయన వచ్చారనమాట. సో ఆయన తీసుకొని ఆయనని ప్రతిష్ఠించాలని చెప్పేసి బయలుదేరిన దృశ్యాలు అవన్నీ. రత్నకొండపై వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న దృశ్యం అది. సో అవన్నీ కూడా చక్కగా వివరించారు, ఏది కూడా వదిలిపెట్టకుండా. సో ఈ పక్కన కూడా చూడండి, వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ధర్మకర్తలు మేళల తాళాలతో ఆయనని ఎంత వైభవంగా పూజించారనే దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా మనకి పక్కనే రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని నిర్మించాలని ఆయన తలుచుకొని, ఆ బహదూర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక ఆలయం, పెద్ద ఆలయం నిర్మించాలని చెప్పి తలుచుకొని నిర్మించడం స్టార్ట్ చేసిన దృశ్యం అది. సో అంతకు ముందు ఏం జరిగింది అని అంటే ఆ దృశ్యాలు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం ప్రతి ఒక్కటి సత్యనారాయణ స్వామి చెందిన ప్రతి కథ కూడా ఇక్కడ మనకి వివరించబడింది. నారద మహాముని సూత మహామునికి వ్రత విషయాల గురించి చెప్తారంట. సో అప్పుడు జనుల కష్టాలు పోయి సుఖాలు ప్రాప్తించడానికి ముక్తి మార్గాలు ఏవి అని శోధిస్తున్నప్పుడు ఆయన సూత మహాముని వైశ్య దారణ్యమున చెప్పడానికి అనమాట. అంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ శిష్యువులకు చెప్పి ఈ వ్రత విశిష్టతను ప్రజలందరికీ చాటి చెప్పండి అని చెప్పి ఆదేశిస్తున్న దృశ్యాలు. సో ఇట్లానే మనకి ప్రతి ఒక్కటి అంటే ఏది వదిలిపెట్టలేదు అనమాట. ఇప్పుడు మనకు స్వామివారు కూడా సత్యనారాయణ వ్రతం చేయించుకున్నప్పుడు ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాశీలో ఆయన ఒక బీద బ్రాహ్మణునికి శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపం కనిపించి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని నీ దరిద్రం పోతుందని చెప్పి ఆయనే స్వయంగా వచ్చి ఆయనకు చెప్పడం జరిగిందంటే అప్పుడు ఆయన కట్టెలు అమ్ముకునే వ్యాపారం ఎవరైతే ఉన్నాడో ఆయన పూజ అంటే ఆ వ్రతం చేసుకొని ఆయన కథ మొత్తం వినడం జరిగింది. సో ఆ బ్రాహ్మణుడు ఐశ్వర్యవంతుడు అయిపోయాడు అనమాట తర్వాత. సో అంటే మనం దేనికోసం అయితే కోరుకొని బలంగా సంకల్పించి ఆయన వ్రతం చేస్తామో అది ఖచ్చితంగా లభిస్తుంది అనేది నమ్మకం అనమాట. సో అలాగే మనకి ఇక్కడ కట్టెలమ్ముకునే కూలీవాడు కూడా వ్రత వృత్తాంతము భార్యకు చెప్తాడట. సో అలా భార్యకు చెప్పి వాళ్ళిద్దరూ కలిసి కూడా మళ్ళీ తర్వాత పూజ చేసుకుంటారు. సో అదే వ్రతం చేసుకోవడం వల్ల ఆయన కట్టెలమ్ముకునేవాడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం వల్ల ఆయనకు ధన ప్రాప్తి సుఖ సంతోషాలు కలుగుతాయని కూడా ఆ కథ పురాణంలో చెప్తున్నారు అనమాట. అదేవిధంగా మనకి ప్రతి ఒక్కటి అంటే మనకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు ఏ కథలు వివరించబడతాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ దృశ్య రూపంలో చిత్ర రూపంలో దర్శనం ఇస్తున్నాయి. అత్యంత వైభవంగా అంటే ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా మనకు చూస్తే అర్థమైపోయే విధంగా వాళ్ళు చిత్రీకరించబడి పెట్టారనమాట ఇక్కడ. సో ఉల్కాముకుడు అనే మహారాజు గుడికి వెళ్ళినప్పుడు దాన ధర్మాలు చేయడం, సంతానం కోసం వ్రతం చేయడం, సో ఇవన్నీ కూడా క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ మనకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న వారు, ఆ కథ విన్న వారందరికీ కూడా ఇవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఉల్కాముఖ మహారాజు నది తీరంలో వ్రతం చేయుచుండగా వ్యాపార నిమిత్తమై వెళుచున్న షావుకారు వృత్తాంతం తెలుసుకుంటాం. సో ఒకరు వ్రతం చేస్తే ఒకరి నుంచి ఒకరికి మేము వ్రతం చేస్తే మాకు బాగా జరిగిందని చెప్పడం వల్ల ఈ వ్రతం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చి అది ఇప్పటికీ కూడా ఆ వ్రతం చేసుకుంటే ప్రతి ఒక్కరికి శుభాలు జరగడం అనేది విశేషం అన్నమాట. సో ఒక్కరు చేస్తే అది ఆగిపోవడం అని కాదు, ప్రతి ఒక్కరికి అంతే లాభాలు కల్పిస్తున్నాయి కాబట్టి ఆ వ్రతం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉండిపోయింది. ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా కళ్యాణ మండపాలు. అప్పటికప్పుడు వివాహం చేయడానికి టక్కుని తీసుకెళ్లి పెట్టేసి వివాహం చేస్తుంటారు అనమాట. ఇక్కడ అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో దాదాపు కొన్ని లక్షల వివాహాలు జరుగుంటాయి. సో సత్యనారాయణ స్వామి దగ్గర పెళ్లి చేసుకుంటే, వ్రతం చేసుకుంటే అక్కడ ఎన్నో శుభాలు కలుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అంటే లోక కళ్యాణార్థం మనం అంటే పెళ్లి చేసుకొని సంతానం అంటే మంచి సంతానం కలుగజేసుకొని ఆ తర్వాత లోకానికి ఉపయోగపడే కార్యాలు చేయాలంటే వివాహం చాలా అద్భుతమైన ప్రముఖమైన ఘట్టం కాబట్టి ఆ ఘట్టాన్ని ఇక్కడ ఆయన సన్నిధిలో చేసుకుంటే
మిగతా జీవితం అంతా కూడా శుభప్రదంగా సాగుతుందని చెప్పి నమ్మకం అనమాట. అందుకని ఇక్కడ చూడండి ఎన్ని మండపాలు అసలు మనకి ఇక్కడ అక్కడ ఇక్కడ ఇప్పుడు కొంచెం అంటే సీజన్ లేనప్పుడు కొంచెం ఇలా ఖాళీగా కనిపిస్తాయి, కానీ సీజన్లో కానివ్వండి ముహూర్తాలు ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే మాడ వీధులు మొత్తం అసలు ఎక్కడ చూసినా కానీ పెళ్లి సందడిలే కనిపిస్తాయి అనమాట. దాదాపు కొన్ని వేల పెళ్లిళ్ళు ఒకే రోజు జరగడం కూడా ఇక్కడ విశేషం. సో ఇవన్నీ కూడా మనకి మండపాలు అంటే రెడీమేడ్ మండపాలు అనమాట. అప్పటికప్పుడు వాళ్ళు పూలు అలంకరించేసి వీటిని తీసుకెళ్ళి పెట్టేస్తారు. అంత ఫాస్ట్గా అయిపోతుంటాయి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా. సో ఇది అన్నవరం పుణ్యక్షేత్రంలో జరిగే మరో ప్రముఖమైన విశిష్టత. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రామాలయం అనమాట. సీతారాములు కొలువుదీరారు ఇక్కడ. సీతారాములు రాముడే శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధికి క్షేత్రపాలకులు. సో ఇది ఎక్కడ కూడా రాముడు మరెక్కడ కూడా క్షేత్రపాలకుల్లా కనిపించాడు మనకు. దాదాపు గరుత్మంతుడు వీళ్ళందరూ అంటే హనుమంతుడు వీళ్ళందరూ కూడా క్షేత్రపాలకుల్లాగా మనకి కొన్ని ఆలయాల్లో కనిపించినప్పటికీ రాముడే స్వయంగా అంటే మానవ రూపం ఎత్తి అత్యంత పురుషోత్తముడుగా ఆయన పేరుగాంచిన శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి ఆయన క్షేత్రపాలకులు. సో అది చాలా విశిష్టత అన్నమాట. సో ఆయన అంశ అంటే రాముడి వారి కృప ఉంటే కూడా కృప ఉంటేనే మనం ఎంతో పొంగిపోయి ఆయన అంటే చాకిలి పడిపోతాం అనమాట. అంత అద్భుతమైన జీవితాలు వరాలు కురిపించే శ్రీరామచంద్రమూర్తి శ్రీ సత్యనారాయణ స్వామికి ఆయన క్షేత్రపాలకుల్లాగా ఉన్నారనంటే ఇంకా ఆలోచించండి. శ్రీ సత్యనారాయణ స్వామి ఆ అవతారం ఆయన కురిపించే ఆ కృప ఎంత గొప్పదనేసి. ఇక్కడ మన సత్యదేవుని సన్నిధిలో చుట్టూ ఎంతో ఆధ్యాత్మికత వెలువరిస్తుంది అనమాట. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఒక ఆలయం వనదుర్గ ఆలయం. మెట్ల మార్గం గుండా వచ్చేటప్పుడు వనదుర్గ మనకు ముందుగా కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని రావచ్చు. సో ఇదంతా కూడా అంటే ప్రతి ఒక్క చోట కూడా పుణ్యక్షేత్రాలు ఇలా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క ఆలయంలోనూ మహిమాత్మితమైన దేవతలు కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ప్రధాన ముఖద్వారానికి వెళ్ళేటప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే ముందే ఆయన ఆలయం ఆపోజిట్లోనే మనకి పంబా నది కనిపిస్తుంది. సో ఈ పంబా నదిలో స్నానాలు ఆచరించి ఇక్కడికి వచ్చి వ్రతాలు చేసుకుంటే ఎంతో శుభం జరుగుతుందని చెప్పి కూడా మనకు పెద్దలు చెప్తున్నారు. అసలు పైనుంచి చూస్తే ఆ క్లైమేట్ అంతా అసలు మనకి బయటంతా ఎండకు కనిపించినా కూడా ఈ కొండ ప్రాంతాలు ఈ కొండ పర్వతాల మధ్య మనకి చాలా చల్లగా అంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా గ్రీనరీ అండ్ ఒక పక్క మొత్తం మనకి అన్నవరం గ్రామం కనిపిస్తుంది. సో ఇల్లులు అవన్నీ కూడా పైనుంచి టాప్ యాంగిల్ వ్యూ పాయింట్ అన్నమాట ఇది. సో ఇక్కడ రోడ్లు అవన్నీ కూడా క్లియర్గా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. పచ్చటి కొండల నడుమ నల్లటి కొండల నడుమ మంచిగా కనిపిస్తూ ఉంటాయి. పనస చెట్లు కూడా పనస వనమే ఉంది, పెద్ద పనస వనం ఉంటుంది. సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు మొత్తం ఇక్కడ కూర్చునే ఒక ప్రాంగణం ఉంటుంది పెద్దగా. ఆ పక్కనే కళ్యాణ మండపం ఉంటుంది చాలా పెద్దగా. ఆ తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న వనం ఉంటుంది. ఈ వనంలో కూడా సేద తీరడానికి అలా ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మనకి కంట్రోల్ రూము అంటే ఈవో ఆఫీస్, పిఆర్ఓ ఆఫీస్ ప్రతి ఒక్కటి అంటే దేవాదాయ శాఖ అధీనంలో ఉంది కాబట్టి సో కంప్లీట్గా అన్ని సౌకర్యాలు అన్ని వసతులు కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా
వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరుగుదొడ్ల దగ్గర నుంచి పార్కింగ్ సౌకర్యం మిగతావన్నీ కూడా ఏమేం కావాలి, భక్తులకి ఎలాంటి వెసులుబాట్లు ఉంటే బాగుంటుందని చెప్పి అన్ని ఆలోచించి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అది కూడా అన్ని టికెట్స్, టోకెన్స్ అవన్నీ కూడా క్లిస్టర్ క్లియర్గా మనకి బోర్డ్స్ పెట్టేస్తారు. సో ఆ బోర్డ్స్ పైన చూసేసుకొని మనం తీసేసుకోవడం. సో ఇది ఒక అత్యంత అద్భుతమైన సుందరమైన దృశ్యం అన్నమాట. సత్యనారాయణ స్వామిని మాడవీధుల్లో, పురవీధుల్లో ఆయనను ఊరేగిస్తున్నారు. ఆ ఉత్సవమూర్తులు దేదీప్యమానంగా ఎంతో శక్తివంతమై, అంటే ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఎంత అయితే శక్తి వస్తుందో ఈ ఊరేగింపులో కూడా ఆయన ఈ ఉత్సవమూర్తుల్లో కొలువు